ప్రొఫెసర్ కోదండరాంపై ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలను టీజేఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంట్ల ధర్మార్జున్ తీవ్రంగా ఖండించారు. ఉద్యమకారుల గురించి మాట్లాడే అర్హత కల్వకుంట్ల కుటుంబానికి లేదంటూ ఆయన విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో కోదండరాం పాత్ర మరువలేనిదని, అలాంటి వ్యక్తిపై విమర్శలు చేయడం సరికాదన్నారు. కేవలం రాజకీయ స్వార్థం కోసమే ఉద్యమకారులను కించపరుస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికైనా కల్వకుంట్ల కుటుంబం తమ వైఖరి మార్చుకోవాలని, లేదంటే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ధర్మార్జున్ హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమకారుల సభ పేరుతో కల్వకుంట్ల కవిత తన అంచెలతో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకొని కోదండరాం గారి పట్ల చేసిన వ్యాఖ్యల్ని తెలంగాణ జనసమితి తీవ్రంగా ఖండిస్తూ ఉంది. కవిత గారు ఆడపిల్లగాన్ని గౌరవిస్తాం, తెలంగాణ పౌరాలుగా గౌరవిస్తాం, కానీ టీఆర్ఎస్ పార్టీ నాయకురాలుగా 10 ఏళ్ల పాటు అధికారాన్ని చెలాయించి తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలను గాలికి వదిలిపెట్టి నువ్వొక వైపు, నీ అయ్యొక వైపు, నీ అన్నొక వైపు, నీ బావలు ఒకవైపు, నీ తమ్ముళ్ళు ఒకవైపు తెలంగాణని దోచుకొని తెలంగాణ ఉద్యమ ఆకాంక్షల సాధన కొరకు, తెలంగాణ పునర్నిర్మాణం కొరకు నినదించినందుకు కోదండరాం సార్ ఇల్లు పలగొట్టిన రోజు నువ్వు ఎక్కడ పోయినావు? ఆ రోజు అధికారం మత్తులో అహంకారంతో విర్రవీగినటువంటి మీరు నిరుద్యోగుల తరపున కొట్లాడుతున్నందుకు కోదండరాం సార్ ఇల్లు పలగొట్టిన రోజు కొట్టారు కదా. లేదా ఉద్యమకారుల ఆకాంక్షలు సాధించాలి, తెలంగాణ అమరవీరుల యొక్క ఆకాంక్షలు నెరవేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తూ తెలంగాణ అమరవీరుల స్ఫూర్తి యాత్ర కొనసాగిస్తున్నప్పుడు అడుగడుగున ఆటంకాలు కల్పించి 100 సార్లు అరెస్ట్ చేసి ఆనాడు ఉద్యమకారులను జైళ్ళ పాలు చేస్తుంటే నువ్వు ఎక్కడ పోయినావు? ఈరోజు మీ కుటుంబంలో వచ్చినటువంటి ఆస్తి పంపకాలలో నీకు తెలంగాణ ఉద్యమకారులు గుర్తుకొచ్చినరు.